నాయనా ఎలాగా చెప్పమంటాను మహానుభావుడు వస్తా ఉన్నాడు. వచ్చే గొల్ల గొప్ప మహానుభావుడు పుట్టలో భగవంతుడు శివనారము చూస్తాడు. ఈ గొట్టల శబ్దానికి మహానుభావుడు చూసి అరే రే ఈ 6 మాసాల నుంచి నేను కౌలు పళ్ళు కడుపు నిండా పాలిస్తుంది, ఈ పాలు తాగి నేను అపత్తున్నవుతాను. ఈ దెబ్బై కానీ కౌలు పళ్ళు జరిగిందంటే పుట్ట బలా బలా బద్దలు కొట్టుకుని కౌలు పళ్ళు మాపరం కచ్చిడట గిరగరా కొట్టాలి తిప్పుకుంటూరమ్మా కొట్టినాడు గొల్ల కొట్టాలి తెప్పగొట్టాడమ్మా ఇసరి కొట్టాడమ్మా గొల్లాల బాయ సలగపోయి శివనారముద్ర చెంపక తలిగేసింది పోయిందా ఎప్పుడైతే శివనారముద్ర చెంప తలిగేసిందో చెంపంతా దేవుడికి రక్తమయ్యిందో వారు సరసల రక్తాలు కారుతున్నాయో చెంపంతా దేవుడికి రక్తమయ్యిందా శివశివ రక్తాలు కారుతున్నాయో చెంపంతా భగవంతుడికి రక్తం అయిపోయింది, శివశివ రక్తాలు కారిపోతా ఉన్నాయి. ఈ రక్తం రకలు చూసి గొల్ల గోపన్న కళ్ళు తిరిగి కింద పడిపోయాడు. ఈ కవులు పొల్లావు ఏం చేస్తుందా మహాతల్లి నా రావుడు బాణాలు రావణ బాణాలు పోయింది. సబలాపూరిలే మహారాజు చూస్తాడు. అరే ఈ ఆవు చూస్తే మందే మన నూరుగల మందలకి ఏమన్నాయిందా, లేకపోతే కవలి పల్లావుకి ఏమన్నాయిందా, అలాగనే 12 మంది భోజనం చేసుకుని పల్లకిలో మహారాజు గారు కలువు తీరి నాయన నా రాహుడు బనాలు ముందుగా రావణ బాణాలు ముందుగా రాహుడు బనాలు వెనకాల రాజుగారి పల్లా వస్తుందో శాస్త్రి పదం వచ్చారండి. శాస్త్రి పర్వతాన మన శివనారమూర్తి చెప్ప పట్టుకుని సబలాపూరేలే మహారాజు గారితో అంటున్నాడు ఏమని, ఓ ఈ సబలాపూరేలే మహారాజా దీనికి అంతటికీ మూల కారణం నువ్వు, అందుకు చేత నీకు శాపనాదానం పెడుతున్నాను అన్నాడు. ఓ మహానుభావా ఏమి శాపనాకారం పెడతావో పెట్టవై అన్నాడు. ఈ అడుగులో 7 తాళ్ళు మృగమై సంచరించుగా అన్నాడు. ఓ మహానుభావా ఓ మహావిష్ణు నాకు శాపనాకారం అంటే పెట్టేవు కానీ నా యొక్క శాపనాకారానికి మూర్తి లేదన్నాడు. నువ్వు అవతారం విడిచిపెట్టి వచ్చే అవతారంలోనే ఆకాశరాజు కిందకు దుర్నిస్తావు, నేను అవతారం సాధించి వచ్చే అవతారంలోని ఉగ్లామాత పెంపుడు కొడుకు కింద శ్రీనివాస నామంతో వెలుస్తాను. నీ యొక్క కూతురు పద్మాదేవినిచ్చి నా కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తావు, అప్పుడు నీకు శాపనాకారం